ఇప్పుడు ఇంకొక చిన్న ప్రశ్న ఉంది. ఇది మనకి చాలా పిచ్చి ప్రశ్నలాగా కనిపిస్తుంది, కానీ చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న అది. ఏమిటి అంటే, మహిళలకి సామాన్యంగా వాళ్ళకి వచ్చేటువంటి ఇబ్బంది వచ్చిన తర్వాత ఎంతకాలానికి వాళ్ళు మళ్ళీ దేవాలయానికి వెళ్ళచ్చు లేదా పవిత్రమైన కార్యాల్లో పాల్గొనవచ్చు, ఇది అనుమానం. మామూలుగా మనం చెప్పే విషయం ఏమిటి అంటే, వాళ్ళకి ఆ 3 రోజులు మాత్రం ఇబ్బందికరంగానే ఉంటుంది, కాబట్టి 3 రోజులు ఏమి కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. మరి 4వ రోజున కూడా నక్షత్ర దర్శనం చేసిన తర్వాత వాళ్ళు ఏ ఆలయానికైనా సరే వెళ్ళవచ్చు అని చెప్తోంది శాస్త్రం ఇక్కడ. అంటే 4వ రోజున నక్షత్ర దర్శనం అయ్యేటప్పటికీ, అంటే ఆ పగలపూట పూర్తి అయ్యేటప్పటికీ వాళ్ళ యొక్క ఇబ్బంది అనేది దరిదాపుగా తొలగిపోతుంది, ఇంకా ఇబ్బంది ఉండదు. అందుకే నక్షత్ర దర్శనం తర్వాత స్నానం చేసి దేవాలయానికి వెళ్ళచ్చు లేదా పవిత్రమైనటువంటి కార్యక్రమంలో వాళ్ళు పాల్గొనవచ్చు అని చెప్తోంది మనకి శాస్త్రం. అయితే ఇక్కడ ఇంకో చిన్న అనుమానం వస్తుంది. ఏమండి, కొంతమందికి 5వ రోజు 6వ రోజు కూడా ఇలా కొంచెం ఇబ్బంది అనేది ఉంటుంది కదా, అది మెడికల్ ప్రాబ్లం అండి. అది ఆరోగ్య శాస్త్రరీత్యా వాళ్ళకి ప్రాబ్లం ఉన్నది. ఆ ప్రాబ్లంను మనం పట్టించుకోక్కర్లేదు. ఇటువంటి ప్రాబ్లం ఒక నెలలోనే 3 సార్లు 4 సార్లు కూడా వస్తూ ఉంటుంది. అలాంటి దాన్ని మనం ఆరోగ్యపరమైనటువంటి ఆ ఆటంకము అని చెప్పి వదిలిపెట్టేయాలి తప్పించి అవన్నీ మనం లెక్కలోకి తీసుకోకూడదు. మనం ఒకసారే తీసుకుంటాం దాని లెక్కలోకి, అంతే తప్పించి వచ్చినప్పుడల్లా అదేదో హెల్త్ ప్రాబ్లం అది. కాబట్టి హెల్త్ ప్రాబ్లంని ఇక్కడ మనం మామూలుగా అది హెల్త్ ప్రాబ్లంగానే చూడాలి. ఇక్కడ మీకు ఒకటే లెక్క చూడండి, మీకు మోషన్స్ అవుతూ ఉన్నాయి, మరి పవిత్రమైన కార్యక్రమాల్లో నేను పాల్గొనవచ్చా అంటే ఆ మోషన్ ఎప్పుడవుతుందో తెలియదు, అందుకని మీరు వెళ్ళటానికి వీల్లేదండి, అది తగ్గిన తర్వాత వెళ్ళండి అంటారు. అంతే ఇక్కడ. అటువంటిదే మహిళలకు వచ్చేటువంటి ఈ ప్రాబ్లం కూడా. కాబట్టి ఇటువంటి విషయాల్లో కొంచెం కామన్ సెన్స్ అనేది ఉపయోగించి మీకు మీరుగానే నిర్ణయం తీసుకోండి.